రైట్. అంటే ఇంకొక అంశం, యుద్ధనీతి రాజనీతిని రెండింటినీ విస్మరిస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పాక్ ఇప్పుడున్నటువంటి గత్యంతరం ఏంటి? అంటే పాకిస్తాన్కు 4 మార్గాలంటే కూడా పాకిస్తాన్ ముందు ఉన్నాయి. పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి పాకిస్తాన్కు సరైన వ్యవస్థలనేవి కూడా లేవు. ఆర్థిక వ్యవస్థ అనేది కూడా సహకరించడం లేదు. అక్కడ అసలు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధానమంత్రి చెప్పిన దాన్ని ఆర్మీ చీఫ్, ఆయన అంటే మొత్తం మీద దేశం మొత్తాన్ని కూడా నడిపించేది అక్కడ ఆర్మీ చీఫ్ మాత్రమే. ఆర్మీ చీఫ్ దేశం మొత్తాన్ని కూడా నడిపిస్తున్నాడు. భారతదేశంతో యుద్ధం వద్దు, ఉద్రిక్తతలను పెంచుకోవద్దు, మనం ఇంతటితోటే దీన్ని ఆపేద్దామంటే లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి. అంటే ఒక రకంగానైతే గతంలో ఏదైతే నవాజ్ షరీఫ్ను గద్దెదించి ముషరఫ్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టాడో సేమ్ అదే సిచ్యువేషన్ను ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ను దించేసి ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టాలని ఒక దురాలోచనతోటి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనపడుతుంది. అక్కడ రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ కూడా విసిగి వేసారిపోయాయి. ఎందుకంటే ప్రపంచాలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో నిన్న వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యలు చూసాం. నేషనల్ అసెంబ్లీలో కొంతమంది ఎంపీలు అయితే వేడుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఎందుకు మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఎందుకు మాకు ఈ యుద్ధం, దేనికోసం యుద్ధం చేస్తున్నారు, ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు, అసలు ఏం సాధించాలనుకుంటున్నారని చెప్పేసి చెప్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, ఆర్మీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. ఇక ఆసిఫ్ మునీర్ చేసిన దుశ్చర్య ఏంటంటే, ఏదైతే టెర్రరిస్ట్ గ్రూపులపై దాడులు చేసిన తర్వాత అంతటితో ఊరుకుంటే బాగుండేది. నిన్న ఇండియా క్లియర్గా చెప్పింది, మీరు ఇంతటితోటి వదిలేస్తే మేము వదిలేస్తాం. కానీ నిన్న రాత్రి దుస్సాహసానికి పాల్పడి 15 సిటీలపైన మిస్సైల్స్ దాడులు చేయాలని చెప్పేసి నిర్ణయించాడు. సో ఒక్కసారి ఆయన దాన్ని ఉద్రిక్తతలను పెంచి పోషించిన తర్వాత ఇక వెనక్కి వెళ్ళే ప్రసక్తి అనేది కూడా లేదు. సో పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తే తప్ప అది వినే ప్రసక్తి అనేది కూడా లేదు. అంతర్జాతీయ ఒత్తిడితోటి గతంలో చర్చలు జరిపాం. అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఉమ్మడి దర్యాప్తు అంటే అది చేశాం, అన్నీ చేశాం. కానీ ఒకవైపు తీవ్రవాద గ్రూపులను ప్రోత్సహిస్తూనే వాళ్ళందరినీ జిహాదీలుగా చిత్రీకరించడం, అదేవిధంగా మొన్న పహల్గావ్ దాడికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది కాశ్మీర్లో ఏర్పడ్డ ఉగ్రవాద సంస్థ, దాన్ని జిహాదీ సంస్థగా దాన్ని అభివర్ణించడం, ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో దానికి సంబంధించిన ప్రస్తావన రాకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నప్పుడు ఉపేక్షించొద్దు, ఇక వాళ్ళతోటి చర్చలన్నిటి కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే సో ప్రస్తుతమైన పరిస్థితుల్లో పాకిస్తాన్కు మీడియేషన్ చేసే దేశాలు కూడా పాకిస్తాన్కు వెనక్కి రావడం లేదు. సో ఒకసారి క్లియర్ కట్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వనివ్వండి, అప్పుడు కానీ వాళ్ళు దారికి రారన్న ఆలోచనలో ఇటు అమెరికా కానీ ఇతర దేశాలన్నిటి కూడా ఉన్నాయి. అయితే చీరా మొత్తం మీద కూడా అంతా మునిగిపోయిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ దారికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పాకిస్తాన్కు షరతులు విధించి దీనికి ఒక ముగింపు ఇద్దామనేది కూడా ప్రైమ్ మినిస్టర్ ఆలోచనగా కనపడుతుంది. రైట్ శిరీష్, రైట్.